హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను దేవుడు నాకు ఏమై ఉన్నాడు అని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు కొన్ని మాటలు నాకు వినిపించాయనమాట. అవి నా మనసులో ఉండిపోయి, కానీ నేను బాధ అయితే పడలేదు, పట్టించుకోలేదు. కానీ ఎందుకు అన్నారా అని నా మైండ్‌లో ఉండిపోయిందనమాట. కానీ అది నాకిప్పుడు అర్థమైంది. అది ఏంటంటే, నేను అరౌండ్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఉంటాను. ఒక ఆవిడ అనింది, "మేము నలుగురం ఆడపిల్లలం, ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదని. మీరు ఇలాగ గాలికి ధూళికి పోవడమే" అని అనిందనమాట. అయితే అదొకటి. మళ్ళీ ఇంకొకరన్నారు, "మీకు ఆస్తి, అంతస్తు ఏమీ లేదు. అందము, ఐశ్వర్యం ఏమీ లేదు. మనసు ఎవరు చూస్తారు" అని అన్నారనమాట. అనంటే నిజమే. లోకరీతిగా అయితే ఎవరు అవి చూడరు. కానీ మేము మమ్మల్ని దేవుడు అలాంటి స్థితిలో వదిలేయలేదు. కానీ ఇప్పుడు నాకు దేవుడు మమ్మల్ని అలా విడిచిపెట్టేయలేదు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేయలేదు. ఏ విషయంలోనూ కూడా మేము దేవుడిని తెలుసుకోకపోయినా సరే, మాకు దేవుని గురించి తెలియకపోయినా సరే, మేము అలాంటి వారమైనా సరే, దేవునికి మా పట్ల ఒక ప్రణాళిక ఉందని నాకు అర్థమైంది. అయితే దేవుడు ప్రతి విషయంలోనూ కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఏది కూడా తక్కువ చేయలేదు. కష్టాలు అందరికీ ఉంటాయి. మాకున్నాయి, ఎవరికి ఉండాల్సిన వాళ్ళకుంటాయి. కానీ ప్రతి కష్టం ద్వారా కూడా మాకు నేర్పించాల్సిన పాఠాలు నేర్పిస్తూ, సరిచేస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. అది ఎక్కడ కూడా తక్కువ చేయలేదు, విడిచిపెట్టలేదు. మేము మా అవిధేయత, మా నెగ్లిజెన్సీ, దేవుడిని తెలియక, అర్థం కాక కొన్ని అయితే మేము ఫేస్ చేస్తున్నామనైతే నేనైతే అనుకుంటాను. కానీ మరి అయితే స్ట్రాంగ్‌గా దేవుడినైతే ఇంకా గట్టిగా పట్టుకుంటే ఆయనిచ్చే ఆశీర్వాదాలు ఎవరు ఆపలేరు. అయినా సరే దేవుడు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా! మొదటి కీర్తనలో, "దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుంటక, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవారు ధన్యులు" అని. అలాగే చివర్లో ఉంటది, "దుష్టులు అలాగున ఉండక, గాలిని చెదరగొట్టు పొట్టువలె నుందురని." దేవుడు మమ్మల్ని అలా అయితే ఉంచలేదు. చాలామంది అనుకుంటారు, అన్నారు కూడా. కొన్ని ఫేస్ చేశాను. అదే, మీరు అలాంటోళ్ళు, మీరు అది ఇలా చేశారు, అలాగున్నారు, ఇలాగున్నారు అని. కరెక్టే. కానీ దేవుడు మేము అలాంటి వాళ్ళమని తెలిసి మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే వీళ్ళు ఇలాంటి వాళ్ళు కదా అని చెప్పి దేవుడు వదిలేయలేదు. అయితే ప్రతి కష్టంలోను కూడా మమ్మల్ని సరిచేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కేవలం దేవుని కృప మాత్రమే. అయితే ఈరోజు ఏ సపోర్టు లేకపోయినా, అంటే ఏది లేకపోయినా సరే ఇలా ఉన్నానంటే అది దేవుని కృప మాత్రమే. అయితే నేను ఈ మాటలు చెప్పటానికి ఎందుకు అనుకుంటున్నాను అంటే, దేవుడుని అలా వదిలేయకుండా మమ్మల్ని బాగు చేయాలని ఆయన ఆవేదన. మమ్మల్ని బాగు చేయాలని, మీరు అలాంటి వాళ్ళు కదా, ఇలాంటి వాళ్ళు కదా, నువ్వు చెప్తున్నావు ఈ మాటలు నన్ను. నిజమే. అలా వదిలేయకుండా, ఎక్కడేసిన గొంగలు అక్కడ వదిలేయకుండా దేవుడు నన్ను నడిపించాడు. నన్ను లేవనెత్తాడు. అలా మాటలాడేవాళ్ళు అలానే ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఎలాంటి మాటలు వింటున్నానో, తర్వాత అయినా సరే, పెద్దయ్యాకైనా సరే, ఎలా అయితే మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారు. కానీ దేవుడు నన్నైతే సరిచేస్తా ఉన్నాడు, నన్ను నడిపిస్తా ఉన్నాడని నేనైతే అంటాను. అయితే ఇప్పుడు నాకు రక్షణకర్తయ్య ఉన్నాడు, ఆధారమై ఉన్నాడు, నన్ను నడిపించువాడు, బలపరచువాడు, స్థిరపరచువాడు, నాకు తోడై ఉన్నాడు, నన్ను సరిచేయవాడు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కానీ అన్ని విధాలా నాకు సహాయకర్త అయి ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోవడానికి కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా! నిజమే. కునుకగా కాపాడుతూ వస్తున్నాడు నన్ను అనైతే నేను స్ట్రాంగ్‌గా చెప్పగలను. అయితే నాకు గుర్తొచ్చాయి. అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ మాటలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు దేవునితో ఉన్న సంబంధాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. See you soon with a new video. Have a blessed day.